ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం. అతను కన్నుమూత. లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులకు వీడియో షేర్ చేయండి. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి అనారోగ్యంతో మృతి చెందిన అనమాట. సో కేసీఆర్ కు తన బామ్మర్ది జోగిపల్లి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాళులైతే అర్పించడం జరిగిందనమాట. సో పార్థివ దేహానికి సంబంధించి వద్దకు వెళ్ళి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించి ఓదార్చారు. శ్రీనివాసరావుకు భార్య పిల్లలను కేసీఆర్ పరామర్శించారు. సో మేమంతా అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కుటుంబానికి ధైర్యం చెప్పారు. సోదరుడి మృతితో విషాదం ఉన్నటువంటి తన సతీమణి శోభ అమ్మను కూడా కేసీఆర్ ఓదార్చారు. శ్రీనివాసరావు మృతదేహానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. మేనమామ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసరావు కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతుంది. సికింద్రాబాద్ యశోద దవాఖానా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, పలువురు నాయకులు సుచిత్రకు చేరుకొని శ్రీనివాసరావు భౌతిక గాయాన్ని నివాళులర్పించారు. శుక్రవారం సాయంత్రం తిరుమల జిల్లా స్వర్గ వాటికలో కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో అంత్యక్రియలు చేశారన్నమాట.